అవర్ ఛానల్ పల్లెటూరి అబ్బాయిలు. సో మనమైతే ఈరోజు 100 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మన ఊరి తువ్వపల్లె అల్లిడిపల్లె మధ్య మార్గంలో నుంచి వెళ్ళే వేంపల్లెలో ఉండే బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. సో ఇంకా అయితే రిబ్బన్ కటింగ్ అయితే ఇంకా అవ్వలేదు. సో ఈ వీడియోలో మీకైతే ఆ వీడియోనైతే మీకైతే క్లియర్ కట్గా చూపిస్తాను. ఈ బ్రిడ్జి పడడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో మేము ఈ వర్షాలు వస్తే ఈ రోడ్డు మార్గాన వెళ్ళాలంటే చాలా కష్టపడే వాళ్ళం. మా చిన్న వయసులో అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మేమైతే వెళ్ళలేకపోయే వాళ్ళం అనమాట. సో ఈ బ్రిడ్జి పడడం వల్ల మాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. సో దీన్ని కట్టించిన పెద్దలకు కృతజ్ఞతలు అనమాట. సో మీకైతే ఇప్పుడు ఈ బ్రిడ్జి అయితే చూపిస్తాము. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ నుంచి బ్రిడ్జ్ ఇక్కడ ఒక జీవి చెట్టు ఉందన్నమాట. ఆ జీవి చెట్టు నుంచి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు కూడా మంచిగా అయితే రోడ్డు వేశారనమాట. సో మేమైతే ఈ రోడ్డు మార్గంలో వర్షం పడితే చాలా బురదగా ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఈ రోడ్డు వేశారు కాబట్టి సులభంగా మా ఊరికి అయితే చేరుకుంటాము. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు, ఎక్కడెక్కడి నుంచో కూడా బంధువులు, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు అయితే ఈ రోడ్డు మార్గం ద్వారా అయితే ఈజీగా అయితే వెళ్ళవచ్చు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట బ్రిడ్జి. సో కొద్దిసేపట్లో మనమైతే ఆ బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్తాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎడమ వైపు అయితే ఇక్కడ చూడండి ఎంత శ్మశానాలు అనమాట. సో వేంపల్లెలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి శ్మశానాలలో అయితే పూడుస్తారు. సో మనం ఇట్లా రైట్కి వెళ్తే మనమైతే ఇంకా వేంపల్లెకి అయితే చేరుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, సో బ్రిడ్జ్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు చూస్తున్న బ్రిడ్జ్ అయితే వేంపల్లె నుంచి వయా అల్లిరెడ్డిపల్లె వేంపల్లె రోడ్డు మార్గంలో ఉన్న బ్రిడ్జ్ అన్నమాట ఇది. సో మేమైతే దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బ్రిడ్జ్ అయితే ఇది అనమాట. సో వర్షాలు పడినప్పుడు మేము చాలా అయితే ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట. మేము స్కూళ్ళకు వెళ్ళేదానికి, అలాగే ఏమన్నా సరుకులు తీసుకొని వెళ్ళేదానికి, అలాగే ఏమన్నా హాస్పిటల్కు నిత్యవసరంగా వెళ్ళేదానికి అయితే ఇక్కడ వర్షం పడితే ఏరు ఎక్కువగా పారుతుంది. సో దానివల్ల మాకెంతో ఇబ్బందిగా ఉందన్నమాట. సో వచ్చిన రెండు గవర్నమెంట్లు అయితే మాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేసి మాకైతే ఈ బ్రిడ్జిని అయితే లాస్ట్కి మాకైతే సెట్ అయిపోయింది. సో మీ అందరికీ మా కృతజ్ఞతలు. సో ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తున్నది వేంపల్లె. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది అయితే గండి, పక్కనే వృషభాలేశ్వర స్వామి దేవస్థానం. అలాగే రైట్ సైడ్ అయితే కొత్తూరు ఇంకా మేమైతే ఈ బ్రిడ్జిని అయితే మీకు చూపిస్తున్నాం, చూడండి.